మనిషి నరకలోకంలో ఎటువంటి పాపాలకు ఎటువంటి శిక్షలు అనుభవిస్తాడో గరుడ పురాణంలో చాలా వివరంగా ఉంది. మనిషి చనిపోయాక ఆత్మ 48 రోజుల పాటు యమలోకానికి ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో ఆత్మ 16 భయానక దారులు దాటి చివరికి యమధర్మరాజు ఉండే వైవస్వత సభకు చేరుకుంటుంది. అందులో మొదటిది అత్యంత భయంకరమైన వైతరణి నది. భగవంతుణ్ణి, గురువులను, తల్లిదండ్రులను, పెద్దలను దూషించి అవమానించేవారు, స్త్రీలను హత్య చేసిన వారు, నమ్మక ద్రోహం, మోసం, అవమానం చేసేవారు, దుష్టులు, దుర్మార్గులు, పాపాత్ములు ఈ వైతరణి నదిలో చిక్కుకుంటారు. వైతరణి నదిలో నీటికి బదులు పాపులకు చీము నెత్తురు సలసలా కాగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ నది ఒడ్డున ఎముకలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. ఇనుపలోహంతో తయారైన లక్షల కొలది కాకులు వైతరణిలో పాపులను పొడిచి పొడిచి మాంసాన్ని తింటూ ఉంటాయి. ఇందులో క్రూరమైన జలగలు, చేపలు, ఇంకా మరెన్నో జీవులు అనుక్షణం పాపులకు నరకయాతన పెడుతుంటాయి. ఈ నరకయాతన భరించలేక ఆత్మ పశ్చాత్తాపానికి గురవుతుంది. అందుకే శరీరం, డబ్బు అనిత్యమైనవి కాబట్టి ఈ రెండిటిపైన మోహం పెంచుకోకుండా నిత్యం ధర్మ మార్గంలో వెళ్లడానికి ప్రయత్నించండి.